ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాలు సుఖవంతమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిరీత్యా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలతలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలను ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రువులపై ఆధిక్యత కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా విమర్శలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు అంతంత మాత్రం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. గృహ మరమ్మతులు ఈరోజు వృషభ రాశి వారికి మేలుని కలిగిస్తాయి, శోభని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. ఎదురీత ఉన్నప్పటికీ గృహ సంబంధిత కార్యక్రమాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కీలక నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు కర్కాటక రాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి చిక్కుల్ని తొలగించుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ఆహ్లాదాన్ని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన వస్త్రధారణ ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి మార్పులు వ్యాపార రీత్యా కూడా చోటు చేసుకుంటాయి. విదేశీపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆర్థికంగా సాధించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ ప్రయాణాలు ఈ రోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి విజయాల్ని సాధించుకోగలుగుతారు. గృహ కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో చిరు మార్పులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. పెట్టుబడులు ఈ రోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు గోచరిస్తాయి. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. దూర ప్రయాణాలు ఈ రోజు ధనుస్సు రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మాత్రం కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలని తొలగించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. సాహస నిర్ణయాలు ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర వాతావరణం ఉన్నప్పటికీ విజయాలు సాధించుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహంలో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణం శుభకరం.
అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక రాజకీయ నిర్ణయాలు ఈరోజు కుంభరాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆనందం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా అనుకూలిస్తాయి.